అలాగే ఎంత గొప్ప మరి మ్రానులతోటి చెక్కలు, ఒక టేక్ చెక్కలు, రోజువుడ్ అలా బలమైనటువంటి తలుపులు పెట్టుకున్న క్షేమం ఎవరి చేతిలో ఉందండి? మన యొక్క జీవం ఎవరి చేతిలో ఉంది? మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా, దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. మనం ఎన్ని రకాల అంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణానికి కాయకపోతే కాయువాడి ప్రయాసం వ్యర్థమే. హల్లెలూయా. మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మనం ఆయన కృపలో మనం అన్ని ఆనందాలు పొందుతున్నాం అంటే, సంతోషంగా ఉన్నామంటే అది దేవుని కృపే. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనకి ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ఆయన రుణస్తులమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు దేవుని కృపను బట్టి ఇలాగా దేవుని బిడ్డలుగా కూడడం, ఇలా కలిసి ఉండడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, వాక్యం చెప్పడం కానీ, నాకు ఏంటంటే హల్లెలూయా హల్లెలూయా అనడం కానీ, స్తుతి అనడం కానీ, అవి అంటుంటే అదో రకమైనటువంటి అలాగ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అదో రకమైనటువంటి ఆనందం. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుజామున కల వచ్చి నా ఎదురుకుంటా కూర్చుంటే, నా భార్య కూడా ఉంది అందులో, నలుగురు కూర్చుంటే నలుగురితోటి నేను పాటలు పాడేస్తున్నాను, కూటమి నడిపించేస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యన వచ్చిన పాట ఉంది కదా, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. హల్లెలూయా. ఆ పాట ఒకటే. నా కుటుంబము దేవా, నా కుటుంబము నీ సేవకి అంకితం అన్న పాటలు పాడిస్తున్నాం. హల్లెలూయా. తెల్లవారుజామున అలాగా ఆరాధన నడిపిస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి నిన్న మళ్ళీ చిన్న సాయంకాలం మళ్ళీ పెద్దాపురం వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ దేవుని కృపలో వాడబడడం జరిగింది. అయినా సరే ఈరోజు శుక్రవారం ఒత్తిడిలోకి చిన్న హెల్త్ కనబడుతుంది. మళ్ళీ షాప్లో కూర్చున్నాం. దేవుని స్తోత్రం. షాప్లో కూర్చుంటే ఇంకా చూడండి నా బాధ ఇంకా అంతే ఎంత కాదు. 4 ఉన్నా 5 ఉన్నా మేము ఖచ్చితంగా శుక్రవారం పొద్దున్న నరేంద్రపురంలో ప్రార్థన చేసుకుంటాం. ఈ లోపల అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే 10 అయిపోయింది. నేను ఇంకా షాప్లో కూర్చున్నాను. యేసు ప్రభువా, నన్ను దేనికి చేసుకున్నావు? మనం ఎన్ని మందిరాలు నా చేత కట్టించావు, ఎంత సేవ చేస్తున్నావు. రాత్రి వెళ్ళిపోయాను. ఎక్కడ మంగళవారం ప్రార్థన ఆగలేదు. అయినా సరే శుక్రవారం ఒత్తిడిలోకి నేను ఎక్కడ ఉండాలి? నా స్థానం ఎక్కడా? నన్ను ఎక్కడికి ఎన్నుకున్నాడు? దేనికి ఎన్నుకున్నాడు? ఆయన సన్నిధిలో ఉండడానికి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో బ్రతకడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆయన బిడ్డల కొరకు నన్ను ఎన్నుకున్నాడు. కానీ నేను ఎక్కడ ఉండవలసి వచ్చింది? ప్రభువా, ఇంత పరిచర్య నా చేతిలో పెట్టి నేను మళ్ళీ మానేసిన షాపులో మళ్ళీ కూర్చున్నాను. ప్రభువా, ఇప్పుడు మధ్యాహ్నం మురారు వెళ్తాను, సాయంకాలం రాజనగర్ వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నా ఆశ ఏంటండి? హల్లెలూయా. ఉదయం పూట కూడా ప్రార్థన జరగాలి. హల్లెలూయా. ఇలాగ ఉంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే బెంగ పెట్టుకున్నట్టుగా అలా కృంగిపోతూ అలాగే దేవుడి సన్నిధిలో అలాగే కూర్చుంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోటీశ్వర్లు ఫోన్ చేసి వాళ్ళకి ఏదో శ్రమలు వచ్చాయంట, ఇబ్బందులు వచ్చాయంట. పాస్టర్ గారు ప్రతి వారం మా ఇంటికాడ మీరు ప్రార్థన పెట్టాలని. హల్లెలూయా. నాకు ఫోన్ వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎంత సంతోషమో. వెంటనే నేను షాపు మళ్ళీ పాస్టర్ గారిని పిలిచి ఆవిడని అక్కడ పెట్టి ఎవరినో వస్తే ప్రార్థన చేసుకోసోదా అని చెప్పేసి నేను మళ్ళీ రాధక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఆ 3 ఫ్లోర్ బిల్డింగ్లకి ప్రతి గదిలో ప్రార్థన చేసి మళ్ళీ చిన్న ప్రార్థన పెట్టి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు ఈ వాక్యాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని స్తోత్రం. నేను 139 కీర్తనలో 10వ వచనంలో 139 కీర్తన 10వ వచనంలో హల్లెలూయా, నా చెయ్యి నిన్ను నడిపించును అనే మాట ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ చెయ్యి నన్ను నడిపించును. ఆ ఒక్క మాట నేను తీసుకున్నాను ఈరోజు. దేవుని స్తోత్రం. నా చెయ్యి నిన్ను నడిపించును. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన చెయ్యి నడిపిస్తుంది. చాలామందికి నేను ఇలా కనపడుతున్నా. మా ఇంట్లో వాళ్ళకే, బయట వాళ్ళకి కాదు. నేను
హల్లెలూయా. చాలా దావీదు అంటండి వాళ్ళ అన్నదమ్ములందరికీ ఎలా ఉండేవాడంట, ఇది ఎందుకురా పనికిరాడు అని చూసేవారంట. హల్లెలూయా. కానీ గొలియాతును కొట్టడానికి ఎవరు తీసుకురావాల్సి వచ్చింది? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బైబిల్ తీసి ఓపెన్ చేస్తే, నువ్వు నా సేవకుడివి. హల్లెలూయా. బైబిల్ ఓపెన్ చేసి ఎంతో భయంగా దుడుగ్గా ఉందా, అంత కోటీశ్వర్ల ఇంటికాడ మనం ఎలా ఉంటామండి? హల్లెలూయా. అందులో మనకి ఎవరిని దాన్ని ఇష్టపడేవారు కదా ఎవరు కూడా. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బైబిల్ తీస్తే, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు పక్క నుంచి మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నా చెయ్యి నిన్ను నడిపించును. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిన్న ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఆయన 700 కరెంటు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే నెల అయిపోయింది, మళ్ళీ బిల్లు వచ్చేస్తుంది. వాళ్ళు మన ఇంట్లో దగ్గర 3-4 సంవత్సరాలు ఉన్నారు, కానీ అతని పేరు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళు ఎవరు తెలుసు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? నిన్న టిట్కో ఇల్లు ఉన్నాయండి, అక్కడ అదో కాదో నాకు తెలియదు, ఆ కాలనీయో కాదో తెలియదు, పెద్దాపురం వెళ్ళి అతను పట్టుకుందామని వెళ్తే, హల్లెలూయా, అక్కడ దగ్గర 30,000 కుటుంబాలు ఉన్నాయి. ఫోన్ నెంబర్ లేకుండా, వాళ్ళ పేరు లేకుండా ఎలాగెళ్ళగలం? ఎవరిని అడుగుతాం? నెల అయింది వాళ్ళు వచ్చి కరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ బండారు. ముందు ఒక కిల్లి షాప్ దగ్గర, మామూలు షాప్ దగ్గర వాళ్ళు ఆపితే ఆవిడంటదే, చాలా కష్టమయ్యా ఫోన్ నెంబర్ లేకుండా ఇక్కడ అన్నది. కరెక్ట్గా మళ్ళీ బండి వేసుకుని వెళ్ళి కరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ ఆపి, బాబు పలానా అమ్మాయి పలానా కుటుంబం అంటే, ఇదిగోండి ఆవిడేంది ఎదురుకుంటా కూర్చుందన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా చెయ్యి నిన్ను నడిపించును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకటండి, యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు మనం ఓర్పు కలిగి విశ్వాసంతో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే, హల్లెలూయా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి నన్ను నీతి మార్గాల్లో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను ఏ అపాయానికి భయపడను. హల్లెలూయా. నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించిన. హల్లెలూయా. కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతున్నది. హల్లెలూయా. నా శత్రువుల దగ్గర అంటండి మన దేవుడు అంటండి మనకు భోజనము సిద్ధపరిచాడు అంట. హల్లెలూయా. ఈయన చిరకాలం యెహోవా సన్నిధిలో నివసిస్తాడు. దేవుడు అంటండి మనం కూర్చుండట లేచుట కూడా ఆయనకు తెలుసు అంట. మనం ఇంకా ఆలోచన పుట్టక ముందే మనం ఏం మాట్లాడుతున్నాం కూడా దేవుడికి తెలుసు అంట. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎలాగ పుట్టించాడో చూడండి. మన దేవుడు ఎలాగ పుట్టించాడో ఆశ్చర్యకరంగా. తల్లి గర్భంలో చూసారా, పెరుగు తోడుపడేటప్పుడు కదిపితే అది పాడైపోద్ది. కానీ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా ఈ ఎముకల అమ్మ కడుపులో ఎదిగించి మన మీద ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలోని మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ముందు వెనకాల కూడా ఆవరించి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయనే మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. కాబట్టి హల్లెలూయా, నువ్వు ఇంకా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరుగునంట. హల్లెలూయా. ఆయనకి అంటండి మన మీద ఉన్న తలంపులంట ఒకవేళ లెక్కించాలనుకుంటే ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయంట మన మీద తలంపులు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 18వ వచనంలో, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉండేదును. దేవా, నీవు భక్తిని నిశ్చయముగా సంహరించదు. నేను మేల్కొంటినా నీ యొద్దే ఉంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఇలా షాప్ దగ్గర ఉంటే వాక్యాలు చదువుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చేటప్పుడు హల్లెలూయా వాక్యాన్ని నేను అక్కడే ప్రిపేర్ అయిపోతాను. ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎదురుకుంటా బైబిల్ పెట్టుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు మాటలు నా హృదయంలోకి ఆయన పనులు చేసుకుంటానే. హల్లెలూయా. అలాగే చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ అంటాడు, ఆయన నన్ను పరీక్షించు.
హల్లెలూయా. అయ్యా నాలో ఏదైనా నీకు ఆయాస్కరమైనది ఏమైనా ఉంటే దాన్ని తీసివేసే అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, దేవుని కృప మన మీద గొప్పదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎలా నడిపించాలో ఆయన తెలుసు. హల్లెలూయా. నువ్వు నడవలసిన మార్గాలను నేను నడిపిస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనల్ని నిందించిన వాళ్ళే హల్లెలూయా రేపు నిన్ను గణపరచడానికి వస్తారు. దేవుని స్తోత్రం. నువ్వు పడిపోయిన చోటే నిలబడతావు. దేవుని మహిమ కలుగును గాక. నిన్ను పడిపోయిన చోట నిలబెట్టడానికే ఆయన నీకు తోడున్నాడు. నిన్ను ఎవరైతే విసిరేశారో హల్లెలూయా వారికి నువ్వు అవసరం అయిపోతావు. ఎవరికైతే పనికిరావని నిన్ను వదిలేశారు హల్లెలూయా వారికి నీ అవసరం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకో, నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు హల్లెలూయా ఆయన ఎదుట హల్లెలూయా ఆయన మన చేయి పట్టుకుని నడుపుతున్నప్పుడు మనం ఆయనకు భయపడి జీవిస్తే హల్లెలూయా మనం చేయి పట్టుకున్నాడు ఆయన, మనం చేయి పట్టుకుని ఆయన నడిపిస్తున్నప్పుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం. మనం ఆయన మీద భయం కలిగి ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టం లేని మనలోంచి తీసివేసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయనతో మనం నడవాలంటే ఆయనకి అసహ్యమైనవి ఏం చేయాలండి, అయాస్కరమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడికి ఇష్టం లేనివి మనం హృదయంలో పెట్టుకోకూడదు, వాటిని వెంబడించకూడదు. హల్లెలూయా. ఆయనకి హేయమైనది మనకి హేయమైనదే, ఆయనకి విరుద్ధమైనది మనకి విరుద్ధమైందే, ఆయన అసహించుకునేది మనం కూడా అసహించుకోవాలి. ఆయన ఇష్టం ఏదో తెలుసుకొని మనం నడుచుకుంటే కనుక హల్లెలూయా నువ్వు కూర్చుండట తెలుసు, నువ్వు నుంచోవడం తెలుసు, ఇంకా నీ దినముల ప్రమాణం ఆయన తెలుసు, ఇంకా నీ దినములు ఒక్కటి కూడా కాకముందే ఆయన గ్రంథంలో నువ్వు లెక్కించబడున్నాయని నీ దినాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నియమించిన దినాలు ఒకటి కూడా కాకముందే నీ దినములన్నీ ఆయన గ్రంథంలో ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇసుక కంటే ఎక్కువ తలంపులు ప్రభు నీ మీద ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి మనం అవమానపడకలొద్దు అంటే సిగ్గుపడని అవసరమో లేదు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ శత్రువులు దగ్గర నీకు ఆహారం సిద్ధపరచగల దేవుడు. హల్లెలూయా. ఓ దైవ సేవకుడుగా ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు ఉంటాయండి, నా చుట్టూ పావులు ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఒక సిస్టర్ గారు దర్శనం చూసి చెప్పారు నాకు. హల్లెలూయా. నిజంగానే ఉన్నాయి. పాము పని ఏంటండి, చుట్టూ పాములు మధ్యలో ఉంటే మనం బతుకుతామా? హల్లెలూయా. అవి ఎప్పుడు ఏం చేస్తుంటాయని కోట వేయడానికి చూస్తాయి, మనం చంపడానికే చూస్తాయి. హల్లెలూయా. సాతానుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు కాపుదలగా ఉన్నాడు. ముందు వెనక ఆవరించేతుల్లోకి మనం ఒక్కలమే ఎందుకు దేవుళ్ళు ఉండిపోయాం, మనం కూడా నాశనం అయిపోతే బాగుండు ఆడందరినీ నరకాన్ని తీసుకెళ్ళడానికి తిరుగుతున్నాడు ఆడు. హల్లెలూయా. జీవితాలు పాడు చేయడానికి తిరుగుతున్నాడు ఆడు. హల్లెలూయా. యేసుప్రభుని శోధించలేదా? యేసుప్రభుని కూడా శోధించాడు కదా ఆడు.
40 సంవత్సరాల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా యేసుప్రభు వారు. అప్పుడు సాతానుగాడు ఏం చేశాడు? యేసుప్రభు గారిని తీసుకుని వెళ్ళి కొండ మీద ఎక్కించాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని. హల్లెలూయా. సాతానా పొమ్ము, మనం ఏడుతుంటే ఆడికి ఎంత సంతోషం. హల్లెలూయా. మనం ఏదైనా అపజయం వచ్చి మనం బాధపడుతున్నాం అనుకోండి, ఆవిడ ఇంకా గద్దులేస్తుంటాడు. అప్పుడు నేను అన్నాను ఒక రోజు అలాగే కనిపించి తెగ ఆనందపడిపోతున్నాడు. సాతానా పో అన్నాను అంతే. మళ్ళీ గది నుంచి బయటకు వస్తే కొట్టు. ఏంటంటారండి, అరిసే కుక్క కరవదంట. హల్లెలూయా. అరిసే కుక్క ఏం చేయదంట? కరవదు. హల్లెలూయా. మన మీద అరడమే తప్ప మనల్ని ఏమీ చేయలేడు. సాతానుడు ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దాని యొక్క తల మీద కొడతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం జయాన్ని చూస్తాం, సంతోషాన్ని చూస్తాం, దేవుని దీవెన చూస్తాం, దేవుని ఆశీర్వాదం చూస్తాం, దేవుని నడిపింపు చూస్తాం. హల్లెలూయా. మనం ఊరకనే విశ్వాసంతో నిలిచి ఉండాలి. హల్లెలూయా. మనం ఆయన ఎదురుగుంటా పెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఈ లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా కనికరం కలిగి బ్రతికితే దేవుడు మనకి దీర్ఘాయుష్ ఇస్తాడు. హల్లెలూయా. ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు ఊహించలేని మేలులు ఎన్నో ఆయన చేయగలడు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచినప్పుడే నిన్ను ఆయన విడవలేదు. ఆయనకి విధేయత కలిగి ఉంటే నిన్ను విడిచిపెడతాడా? దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందు విశ్వాసం ఉంచావు. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. చాలామంది అక్కడ ఇక్కడ 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 తెగ తిరిగేస్తుంటారు. ఒక ప్రార్థన సాటిస్ఫై అవ్వరు వాళ్ళు. ఇక్కడి నుంచి ఇంకోదికి. అందుకే యేసుప్రభు చెప్పాడు, అజ్ఞానులారా మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుతుంది రా అన్నాడు. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉంటే మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. మీకు నమ్మకం ఉందా ఆయన మీద? అదే ఆ సమస్యలను తీసుకొస్తుంది. హల్లెలూయా. చాలా మందికి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మేలు ఒకటే కావాలి. మేలు ఒకటే కావాలి. ధనం ఒకటే కావాలి. హల్లెలూయా. ధనం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమన్నా లాభం ఉందా? దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన రాజ్యం శాశ్వతం. అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే, ఓ సిస్టర్ గారు నాకు చూపించున్నారా, పెద్ద పెద్ద ప్యాలెస్లు, గొప్ప గొప్ప గదులు, అందులో గొప్ప గొప్ప సోఫాలు, ధననిధులు ఉన్నాయి. చాలామంది ఎప్పుడైనా అలాంటి చూస్తే ఇప్పటికైనా మనం అలాంటి చేర్చుకోవాలి, మేడ మీద స్విమ్మింగ్ పూల్ కావాలి. చాలామంది హృదయం ఎలా ఉంటుందంటే ఏదన్నా ఎక్కడన్నా చూసారంటే అది మనకింట్లో తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకున్న వాళ్ళకి ఏమైనా సుఖం ఉంది ఏంటండి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నథింగ్. నాకు అవన్నీ చూస్తున్నప్పుడు అవన్నీ సిమెంట్ గోడలు, సిమెంట్ గోడలు ఇవన్నీ ఏంటంటే ఈ భూములు, ఈ బంగారం, ఈ ఆస్తి పాస్తులన్నీ ఏంటండి ఇవి? హల్లెలూయా. ఫిట్ ఫర్ నథింగ్. అవి ఏమి ధనం అన్నిటికి మూలం అంట. మన బిడ్డలో గొడవెట్టుకోవడం తప్ప రేపొద్దున ధనం మనకి ఏం ఉపయోగపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ధనాపేక్ష అన్ని కీడులకి మూలం. దేవుని స్తోత్రం. కొంతమందికి ధనానికి ప్రాణానికి లింకు. దేవుడినన్నా వదులుకుంటారు కానీ ధనాన్ని మాత్రం వదిలికారండి. అవన్నీ చూస్తుంటే నాకు నిజంగా అవన్నీ చూస్తుంటే అసలు అవి ఏమీ కాదు. అది మనలో ఉన్న యేసు ప్రభు కంటే, మనం నడిపిస్తున్న యేసు ప్రభు ఆత్మ కంటే, ఆ పరిశుద్ధాత్మ వరము కంటే, ఆ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి కృపల కంటే ధనవంతులు గొప్పడేం కాదు. చాలామంది ధనవంతులు గొప్పలు అనుకుంటారు. అలాగే ధనవంతులు గొప్పోళ్ళు కాదండి. ధనం ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు కాదు. ఎవరు గొప్పోళ్ళు తెలుసా? యేసయ్యను కలిగి ఆయన వాక్యాన్ని హృదయంలో ఎవరైతే ధరించుకుంటారో, ఆయన మార్గాల్లో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ధన్యులు. కోటీశ్వరుడు సుఖం ఉంటుంది అనుకుంటారా?
మనం 5,000 కడుతుంటే వాళ్ళు ఎన్ని కడతారు? 10 లక్షలు కడతారు. దేవుని స్తోత్రం. వాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళు, మనమే పెట్టరా? హల్లెలూయా. మనం ఎప్పటికప్పుడు బయటికి వచ్చేస్తాం, వాళ్ళు రావడానికి లేదు. మనం ఎప్పుడైనా సరే సింపుల్గా ఎక్కడికైనా ఎగిరిపోగలం, వాళ్ళు ఎగిరిపోలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి ఆయనలోనే నిజమైన ఆనందం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు నిరీక్షణ కలిగి, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక, హల్లెలూయా. దీర్ఘాయుష్యు, అలాగే జ్ఞానం, బలము, ధనం అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? దోచుకోవడం చేత దేవుడు ఏమన్నాడు? గర్వపడొద్దు. ధనం ఎక్కువైపోతే దాని మీద మీరు మనసు పెట్టొద్దు. బలము తనదని చెప్పాడు. హల్లెలూయా. బలం ఎవరిదండి? హల్లెలూయా. బలము ఈరోజు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. దేవుని స్తోత్రం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే విస్తారమైన ధనం కూడబెడతారు, దాన్ని కాపాడాలని కోరుకుంటారు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజున మనం కష్టపడి సంపాదించాం సరే, మన కొడుకుల విషయంలో కొంతవరకు కాపాడుకోగలిగాం. మనకు మనవలు ఎలాంటి వాళ్ళు పుడతారో మనకు తెలుసా? హల్లెలూయా. ఎవరు చూడొచ్చాడు? ఆయన పెద్దోడు అయిపోయి ఏం చేస్తారో మనకి ఏం తెలుసు? హల్లెలూయా. అప్పుడు కూడా నువ్వు వచ్చి కాపాడుకోగలవా? మనం కాపాడుకోగలమండి మనందరం. హల్లెలూయా. మనకి ఈ తరం వరకునే, మన తరం దాటిన తర్వాత మన ఫోటో ఎక్కడ పడిపోద్దో మనకే తెలదు. ఒక తరం వరకు మన దండేస్తారండి, రెండో తరంలో మన దండలేమి ఉండవు, మన ఫోటో తీసుకెళ్ళి అవతల పారేస్తారు. మన జ్ఞాపకాలు భూమి మీద ఇంకేమి ఉండవు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనకు యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, మనకు ఆయన రాజ్యం ఇచ్చాడు. హల్లెలూయా. శాశ్వతమైన కృప ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఆనందం, ఈ రోజున ధనవంతుడు లేని ఆనందం, నడిపింపు. నా పిల్లలతో అంటాను నేను, నా స్థావత ఎంతరా? నేను చాలాసార్లు నన్ను చీప్ చేసుకుంటాను. ఎందుకని? హల్లెలూయా. మీరందరూ నన్ను చులకన చేస్తారని కాదే, నా దేవుడికి మహిమ కలుగుద్దని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నా స్థాయి ఇది కాదురా, నా స్థాయి ఒక 1,500 ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. నేను ఒక 1,500 ఉద్యోగానికి ఒక దిక్కు 4,000కి 3,000కి పని చేసుకోవాల్సిన దీన దరిద్రుడిని. ఈ రోజున నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, సర్వసమృద్ధి ఇచ్చాడు. దీవించవే సమృద్ధిగా, నీ కోసమే నన్ను బ్రతకమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ సాక్షిగా నన్ను కొనసాగమని. హల్లెలూయా. మన దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు ఎడారిలో నడిచేటప్పుడు ఆయన తోడై ఉంటాడు, నువ్వు అగ్నిగుండా నడిచేటప్పుడు తోడై ఉంటాడు, నువ్వు నదులు వెంబడి నడిచేటప్పుడు ఆయన తోడై ఉంటాడు. ఇమ్మానుయేలు ఆయన పేరు. ఆయన తోడుంటే చాలదా? ఆయన వాక్యం మనం ఎదుర్కొంటే చాలదా? హల్లెలూయా. ఏం కావాలి మనకి? హల్లెలూయా. మన దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిని నేను ఆపేక్షిస్తాను. ఇంకో 4 ప్రార్థనలు అయిపోయినా నాకు ఇంకో ప్రార్థన కావాలి. ఇవన్నీ సరిపోక కల్లో కూడా ప్రార్థనని కూర్చున్నాను. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా, మన కుటుంబం ఎవరికి అప్పగించేసుకున్నాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే. హల్లెలూయా. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే. హల్లెలూయా. ఈ రోజున ధాన్య సమృద్ధిని అనుభవిస్తున్నామంటే ఆయన ఇచ్చాడు. నాదంటూ ఈ లోకంలో ఏదీ లేదే, ఒకవేళ ఉందంటే హల్లెలూయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. హల్లెలూయా. ఈ ప్రసాద్ అనేవాడు యేసు ప్రభు లేకపోతే అసలు లేనే లేడు. హల్లెలూయా. నేను ఇవాళ బ్రతికున్నానా, బాగుపడ్డానా, నలుగురికి ఉపయోగపడను ఉన్నానా? హల్లెలూయా. అది నా బలం, నా జ్ఞానం, నా ధనం, నా గొప్పతనం ఏమీ లేదు. నా భక్తి, హల్లెలూయా, నా ప్రార్థనా జీవితం మరి ఏమీ కాదు. కేవలం యేసు ప్రభు నన్ను కనికరించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఈరోజు ఇలా ఉన్నానంటే, కుటుంబంతో ఇలా ఉన్నానంటే, బిడ్డలతో ఇలా ఉన్నానంటే యేసయ్య కనికరించాడు. ఆ కృప పొందుకోవాలి మనం.
ఆ కృపే ఎప్పుడు గర్వం చోటు చేసుకోకుండా ఆ కృప పొంది కృప వెంబడి కృపతో హల్లెలూయా నా కృప నీకు చాలు హల్లెలూయా దేనికి భయపడినా ఎవరికి భయపడినా హల్లెలూయా ఎందుకు భయపడినా అంటే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి హల్లెలూయా ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధేవుడు దేవుని మహిమ కలిగినగా మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు మనం లెగడం కూర్చోవడం కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏం తప్పు చేస్తాడు మనకి నిలబడడం ఆయన తెలీదా నువ్వు నడుస్తుంటే ఆయన తెలీదా హల్లెలూయా నువ్వు పరిగెడతావు ఆయన తెలీదా నువ్వు ఏం ఆశపడుతున్నావో నువ్వు ఏది నీకు కొదువు ఉందో ఇన్ని తెలిసిన దేవుడికి నీ పరిస్థితి తెలీదా నీ బాధ తెలీదా నీ అక్కర తెలీదా హల్లెలూయా నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు మనకి ఏం తక్కువ చేస్తాడు ఆయన వాక్యం చాలదా హల్లెలూయా ఇందాక కూడా మనం అనుకున్నాం కదా నీ ప్రేమ నీ కరుణ చాలు యేసయ్యా ఇంక మరి దేన్ని నేను ఇంకేం అడగనయ్యా హల్లెలూయా ఆయన ప్రేమ చాలలేటండి ఈ బతుకు బతకడానికి హల్లెలూయా ఆయన కరుణ చాలదా ఇంక చాలయ్యా ఇంక దీవెనలు చాలు ప్రభువా హల్లెలూయా మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు చిరకాలం యెహోవా మందిరంలో నివసిస్తాం ఈ లోకం తర్వాత మనం ఎక్కడ ఉంటాం యేసయ్య సన్నిధిలోనే ఉంటాం హల్లెలూయా అప్పుడు మీకు ఎవరో పాటలు ఎవరో ప్రార్థనలు ఎవరో మీరే ఇంకా 24 గంటలు అదే పని హల్లెలూయా ఆనందించడమే మన వంతు ఈరోజు ఆనందిస్తున్నాను నాకు ఎన్ని కష్టాలు ఉన్నా చాలామంది అంటారు పాస్టర్ గారు మీకున్న పరిస్థితికి నిజంగా మీరు ఈ బతికినక్కర్లేదు మీరు మీకున్నటువంటి ట్రబుల్స్లో మీకున్నటువంటి శత్రువుల మధ్యన మీరు అసలు బ్రతకక్కర్లేదు మీరు బ్రతుకుతున్నారు ఎందుకు తెలుసా మీకు దేవుడు తోడున్నాడండి హల్లెలూయా దానివల్ల మీరు ఇలా ఇంత ధైర్యంగా బతికేస్తున్నారు దేవుని మహిమ కలిగిన కాక నా బ్రతుకు అంతటికి కారణం యేసు ప్రభువే దేవుని మహిమ కలిగిన కాక యేసు ప్రభువు నామమే ఆయన రక్తమే ఆయన కృపే నా ఐశ్వర్యం ఆయన మీద నాకున్న భయము ఆయన నిలబెట్టిందే అది నిత్యం నిలిచింది దేవుని మహిమ కలిగింది హల్లెలూయా కాబట్టి మనం లేచినా కూర్చున్నా మన పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడై ఉన్నాడు హల్లెలూయా ఆయన దేవుడు మనకు తోడు ఆయన అన్నాడు మనల్ని విడిపడ్డాడు హల్లెలూయా దేవునికి స్తోత్ర హల్లెలూయా నీ చెయ్యి పట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా అదే ఆనందం ఇంకా ఆయనే ఉంటే ఇంకేం కావాలండి దేవుని స్తోత్రం ఆయనే నడిపిస్తున్నాడు ఇంకేది మనకి వ్యతిరేకంగా మారిపోద్ది ఏది మనకి వ్యతిరేకంగా మారదు హల్లెలూయా ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన ముందుకి నడిపించుకుని తీరుతాడు హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం అండి